నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం గతంలో వచ్చేసి వాస్తు గురించి ఒకసారి డీటెయిలింగ్ ఇచ్చాం. అప్పుడు వచ్చేసి మీరు పెయింటింగ్స్ వీటి పరంగా చెప్తూ అవును, వచ్చారు సార్. అవును, సో, కాకపోతే ఇంకా అనుమానాలు ఉంటూ ఉంటాయి కదా! అవును, చాలా మందికి మనకు కామెంట్స్ కూడా వచ్చాయి కొన్ని అవును, అనుమానాలు. అవును. సో, వాటి గురించి క్లారిఫై చేస్తూ డిస్కస్ మరొకసారి చేద్దాం చేద్దాం సార్. తప్పకుండా. జనరల్‌గా ఇప్పుడు వాస్తు అనంగానే ఇప్పుడు మన రాశి, నక్షత్రం బట్టి డైరెక్షన్ చూసుకోవాలా, ఎలా చూసుకోవాలి అని ఉంటూ ఉంటుంది. ఎందుకంటే జనరల్‌గా ఈ రాశి వాళ్ళకి ఈ ఫేసింగ్ సూట్ అవుతది అని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. అది అవును, రియలా కాదా? అవును, ఇదొక క్లారిఫై చేస్తూ సార్. కొంతమందికి ఇప్పుడు పూర్వీకుల నుండి వచ్చిన ఇళ్ళు ఉంటూ ఉంటాయి. అవును, వాటిని పడగొట్టి మళ్ళీ కడదాము అంటే ఎంత ట్రై చేసినా పడగొట్టడం దాకా అవుతుంది కానీ నెక్స్ట్ కంప్లీట్ కంటిన్యూ కాదు. చేయలేరు అసలు. అవును, ఎందుకో కంప్లీట్ అవ్వదు. అవును, అలానే ఇంకొకసారి చూసుకుంటే మనకైతే కొంతమంది కామెంట్ కూడా పెట్టారు సార్. యాక్చువల్‌గా స్థలాలు ఉంటూ ఉంటాయి. ఆ స్థలాలు అమ్ముడుపోవు. ఎంత అవును, ట్రై చేసినా కూడా అంటే వీళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కిందే కొనుక్కుంటారు. కానీ తర్వాత అమ్ముదాము అంటే వీళ్ళకి కావాల్సిన టైంలో అది అమ్మలేకపోతా ఉంటారు. అమ్మలేకపోతాం. ఆస్తి ఉండి కూడా మనకు ఉపయోగపడట్లేదు అన్న లేదు, ఫీలింగ్ ఉంటూ ఫీలింగ్ ఉంటుంది ఉంటుంది. చాలా అవును, మందికి. అవును. సో, ఇట్లా ఎందుకు అవుతాయి అంటారు? వాటికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఇలా వాస్తు గురించి కొంచెం అన్నీ క్లారిఫై చేస్తారా? తప్పకుండా. ఇంకో ముఖ్యంగా ఇంకొకటి కూడా సార్, బాత్రూమ్స్ గురించి కూడా మనకి కొన్ని చెప్పాను. ఆ! వచ్చాయి సార్ కామెంట్స్. సో, అవును. అసలు బాత్రూమ్స్ ఏ డైరెక్షన్‌లో ఉండాలి? ఎలా ఉండాలి? వీటి గురించి కూడా దీంట్లో ఒకసారి కూడా చెప్పండి. ఏంటంటే ఆ! ఇంకో పాయింట్ ఏంటంటే ఆ! చాలా మంది దగ్గర ల్యాండ్ ఉంటుంది హ్మ్. కానీ ఇల్లు కట్టుకోలేకపోతారు. అవును. అవును. అది కూడా అలాంటి ఉంటుంది. కేసెస్ నేను అంటున్నా కదా, నేను ఆ! 13 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎగ్జాంపుల్ అనుకో. హ్మ్. నేను ఒక కేసు రీసెంట్లీ ఒక జనవరిలో అట్లా నేను వాళ్ళకి హ్మ్. సొల్యూషన్ ఇచ్చాను. మార్చ్ కల్లా సేల్ అయిపోయింది. ఓకే. కొన్ని క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్, ఓహ్! దాదాపు 12 సిఆర్, ఆ! 12 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్లో. ఆ! వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 12 క్రోడ్స్. హ్మ్. కనీసం ఇవి 12 కోట్లు వస్తుంది చాలరా బాబు అని చెప్పి అదేగా. వాళ్ళు ట్రై చేస్తున్న కొద్దీ ఆ! 9, 10, 8 ఇట్లా అడుగుతారు. ఆ! అరే మేము ఇన్వెస్ట్ చేసిందే 12 కోట్లు రాబోయి నువ్వు ఇట్లా అడిగితే అవును ఎట్లా అని చెప్పి కదా! వాళ్ళు. హ్మ్. అయితే వాళ్ళకి ఏం చేశా, చిన్న హోమం చేపించి ఒక వస్తువు ఇచ్చా, తీసుకెళ్ళి ఆ ల్యాండ్లో పెట్టు, ఓకే. ఒక పాయింట్ చెప్తాను ఆ పాయింట్లో పెట్టు, ఓకే. నువ్వు అనుకున్న రేట్ కన్నా మంచిగా వస్తుంది రేట్ అని చెప్పి. ఆ! పక్కా జరుగుతుంది అన్న. జరగకపోతే నీ డబ్బులు నీకు రిటర్న్ ఇస్తా, జరిగితే ఏమి ఇస్తావు అని నేను. ఆ! సరే సార్ జరిగితే నేను చూసుకుంటా అన్నాడు. సరే పో అని చెప్పి ఇచ్చా, పెట్టాడు. ఆ! ఎగ్జాక్ట్ 41 డేస్లో వాళ్ళు అనుకున్నది 12 కోట్లు, 14 కోట్లు వచ్చినాయి. అబ్బా! వాళ్ళే ఎన్ని రోజుల్లో ఆశ్చర్యపోయారు. సార్? 41 డేస్. 41 అబ్బా! డేస్లో వాళ్ళు దాదాపు ట్రై చేస్తుంది 2 ఇయర్స్ నుంచి. హ్మ్. ఆ 2 ఇయర్స్ నుంచి జరిగింది మనమేం మహిమలు చేయలే. అవును. ఈ అబ్బాయికి తాంత్రిక ఎవరైతే ల్యాండ్ ఉందో హ్మ్. ఆ అబ్బాయికి ఎంతసేపు ఉన్న దక్షిణాచారంలో చేస్తారు. అతనికి దక్షిణాచారం పని చేయదు, ఆయనకి చేయాల్సింది వామాచారం. ఓకే. సో వామాచారంలో చేసి ఆ ఆకర్షణ శక్తి, ఆ భూ బలాన్ని పెంచేవాడు. హ్మ్. ప్రతి స్థానబలం ఉంటుంది కదా, అవును. ఆ స్థానబలం లేదు, ఆ డైరెక్షన్ ఈ అబ్బాయికి అచ్చు రాదు. సో మనం ఏం చేసాం, ఆ బలాన్ని స్థాపించాం. ఓకే. అప్పుడు ఆటోమేటిక్ ఆ భూమికి మంచి అబ్రాడ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఓహ్! అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రిలేటివ్స్ చెప్పారంట, ఇట్లా ఒకటే బిట్ నాకు ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు ఉంటే చూడు, మంచి నేను తీసుకుంటా ఇన్వెస్ట్మెంట్ రూపానికి అని చెప్తే వాళ్ళు ఇటు రావటం 14 కోట్ల ఫైనల్ చేయటం. ఓకే. సరే 2 కోట్లు వచ్చినాయి కదా, అవును. ఈయన ఎంత ఇచ్చింది 51,000. హ్మ్. అదేగా. ఇట్లా ఉంటుంది. అదే. 2 కోట్లు వచ్చినాయి, ఇచ్చేది అయితే 51,000. అదే. అనుకున్న ఫోన్లే ఇక ఏదైతే బయటపడ్డావు కదా హ్యాపీ, అదొకటి హ్యాపీ. హ్మ్. సో అట్లా కొంతమందికి ప్రాప్తి ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ డైరెక్షన్ నేను ఎట్లా చూసుకోవాలి, రాశి నక్షత్రం అంటే కాదు. రాశి నక్షత్రం కాకుండా ఇంకోటి చాలామంది చూడమా, కోకాపేట్ సైడు, మాదాపూర్, హ్మ్. ల్యాంకో హిల్స్, ఫైనాన్షియల్ సిటీ సైడు, జూబ్లీ హిల్స్ సైడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ. అవును. సెకండ్ కానీ, ఫిఫ్త్లో కానీ, సెవెంత్లో కానీ, నైన్త్లో కానీ, 12థ్లో కానీ రాహు ఉన్నాడా, నువ్వు అపార్ట్మెంట్లో పోతే బర్బాద్. ఓకే. అలా కూడా ఉంటుందా సార్? ఓకే. చెక్ చేసుకోమా, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అపార్ట్మెంట్ కొని నేను ఫైనాన్షియల్గా లాస్ అయిపోయే స్వప్నాన్ని నీకు ఎవరైనా చెప్తే వాళ్ళ చార్ట్ చెక్ చేయి, రాహు పొజిషన్ లేకపోతే అన్నాడు. ఓకే. నేను చూసే అది. ఎందుకంటే రాహు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నీ నెత్తి మీద ఇంకోటి ఎవడు ఉండొద్దు అని. మరి నేను పెంట్ హౌస్ తీసుకుంటా అంటే అదే. గాల్లోకి ఎక్కొద్దురా బాబు. ఓకే. రాహు ఏంటిది, పొగ, ఆ! వాయుతత్వం. సో ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఎంత ఎక్కుతున్నా కొద్దీ పడేస్తాడు, పైకి ఎక్కొద్దు. హ్మ్. అట్లాంటి టైంలో ఏం చేయాలి, చిన్నది కట్టుకున్నా ఇండిపెండెంట్ కట్టుకో. ఓకే. లేదు ఆప్షన్ లేదు సార్ హైదరాబాద్లో వేయాలి రేపు అయితే అవును లేదనుకుంటే కదా.
సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఏదైనా వస్తువు ఇచ్చి సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళకు, అట్లా చెప్తాం. అలాగే డైరెక్షన్స్ ఉందండి. ఇప్పుడు నీకు ఈస్ట్ ఫేస్ తీసుకో అన్నాం, ఏ ఈస్ట్ తీసుకోవాలి ఇది క్లారిటీ చెప్పరు వాళ్ళు. ఇప్పుడు బయట అంతా కూడా నా దగ్గర ఇప్పుడు మన కిరణ్ టీవీ భక్తి కావచ్చు, మన భవిష్యక్రియ కావచ్చు చూసి వచ్చినప్పుడు గురుగారు మీరు ఇంత టైం ఇస్తున్నారు, మనం ఒక 25 minutes to 30 minutes టైం ఇస్తాం, ఇంకొకసారి 5 నిమిషాలు ఎక్కువనే ఇస్తా. వాళ్ళు అదే అంటారు, మేము బయటికి పోయి 15,000 20,000 కడితే 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు అంట. ఏం రెమెడీస్ లేవేం లేవు, 20,000 ఫీజు, మళ్ళీ పరిహారానికి సొల్యూషన్ చేయాలంటే 2 లక్షలు అంట సపరేట్. అంటే అటు ఇటు పోయి 5 లక్షలు సమర్పించుకోవాలి, అప్పుడే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. అదే మన దగ్గరికి వచ్చినప్పుడు 2,500 ఓ 10,000 స్టోన్ 15,000 స్టోన్ వేయించి నువ్వు స్టోన్ పెట్టి నేను చెప్పిన పరిహారం చేయి, జరగకపోతే నీ డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. నేను ఇంత ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవరు నన్ను చెప్పమని, నీ పని జరగకపోతే నీ పైసలు రిటర్న్ ఇస్తాను ఎవరని చెప్పమని. ఎందుకంటే మనకు తెలియాలి మనం వాళ్ళ వ్యక్తికి ఏమి ఇస్తున్నాం, ఏది ఎలా చేస్తే వాళ్ళకి సెట్ అవుతుంది అనేది నాకు తెలుసు. నా సబ్జెక్ట్లో నేను పర్ఫెక్ట్ కాబట్టి నేను బల్లగుద్ది చెప్తా, నువ్వు వేసుకురా బాబు నేను చూస్తా. ఇప్పుడు ఈ లాస్ట్ 2 months నుంచి మన కిరణ్ టీవీలో వాళ్ళే అంటున్నారు, చెప్తాం సార్ గురుగారు మీకు వీడియోస్ పంపిస్తాం అంటే, వద్దు నాకు మౌత్ పబ్లిసిటీ ఏం వద్దు, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది వస్తారు, మీరు మిమ్మల్ని వాడుకునే అవసరం నాకు లేదు. ప్రేక్షకులు కూడా ఏం అనుకోవద్దు, పాపం వాళ్ళు ఇప్పుడు నేను ఇట్లా అప్పులు చేసి బర్బాద్ అయిపోయినా సార్ చెప్పినా బయటపడ్డా అంటే వాళ్ళ చుట్టాలు చూసి అందరు ఏమనుకుంటారు. అది మన స్వార్థానికి మనం చెప్తే, నీ పిల్లకి ఇప్పటిదాకా పెళ్లి కాలే, నేను చెప్పగానే 4 years నుంచి పెళ్లి కాలే ఇప్పుడు అయిపోయిందంటే, అరే ఏం దోషం ఉందో, అంత పెద్ద దోషం ఈయనేం చేసిండో వాళ్ళ చుట్టాలలో అట్లా. అందుకని నేను అన్న వద్దు, ఏమి వీడియోస్ వద్దు, నాకు అవసరం ఉన్నట్టు చెప్తలే. నేను ఒక మీటింగ్ ఒక గ్యాదరింగ్ లాగా పెట్టినప్పుడు అప్పుడు మీరు రండి, అక్కడ వాళ్ళకి చెప్పండి, లైవ్లో చెప్పండి ఏం జరిగిందో, అది మనకి టెలికాస్ట్ చేయొద్దు. సో అట్లా డైరెక్షన్ అనేది డిసైడ్ కావాలి. ఇప్పుడు ఈస్ట్ తీసుకో అని నీకు చెప్పిరు మా, నువ్వు పోయినావు ఈస్ట్ తీసుకో అనగా నువ్వు రఫ్న వెళ్ళిపోయినావు, నీ గురువు బాలేడు, గురువు నీచ స్థితిలో ఉన్నాడు మకర రాశిలో, దాంతోపాటు రవి 6వ ఇంట్లో ఉన్నాడు, నువ్వు పోయి నార్త్ ఈస్ట్ తీసుకో, ఇక నీ ఇంట్లో ఎవరికి ఒకళ్ళకి తగ్గితే ఇంకొకళ్ళకి, ఒకళ్ళకి తగ్గితే ఇంకొకళ్ళకి, హెల్త్ ఇష్యూస్ రాకపోతే నన్ను. అలాగే నువ్వు సౌత్ ఈస్ట్ పోయినావు, సౌత్ ఈస్ట్లో ఏమవుతుంది, కుజుడు పీడించబడుతుండు, రాహు కుజుడు కలిసి ఉన్నప్పుడు నువ్వు సౌత్ ఈస్ట్ తీసుకున్నావా, నీ ఇంట్లో ఎవరొకరికి యాక్సిడెంట్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి, పర్సనల్ చార్ట్ బట్టి చార్ట్ చూడాలి. అవునా సార్? ఇప్పుడు గోచారంలో చంద్రుడు మారుతూనే ఉంటాడు మా 2.5 months కి, శని మారుతూనే ఉంటాడు. నామపరంగా కూడా కాదా సార్ అసలు? ఓకే. డైరెక్షన్ అనేది ఏంటిదంటే నీ జాతకంలో చార్ట్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏంటిది, కుజుడు శుక్రుడు. ఇప్పుడు నేను అన్న కుజుడు మైనస్లోకి వెళ్ళిపోయాడు, రాహుతోటి ఉన్నాడు, ఇంకా దానికన్నా పెద్ద దరిద్రం లేదు. ఇక మళ్ళీ కుజుడితో పాటు కేతు ఉన్నప్పుడు నువ్వు సౌత్ ఈస్ట్ తీసుకున్నావా, ఇంట్లో లేడీస్కి కంపల్సరీ స్టమక్ రిలేటెడ్ సర్జరీస్ జరుగుతాయి. మళ్ళీ చూస్తే ఏముండదు, అయిపోయిందమ్మా నీది ఇది ఉండే తీసేసినామంటావు, మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ వస్తుంది. చాలామంది నేను చూసినంత వరకు మా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి, నేను అంతా పెరిగిందంతా ఓల్డ్ సిటీ కదా, చాలామంది క్యాన్సర్ వచ్చి మౌత్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ఇట్లాంటి క్యాన్సర్లు వచ్చి చనిపోయిన వాళ్ళ ఇళ్ళని అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్ట్ టాయిలెట్ చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఇట్లా జరిగింది అంటే నాకు అవకాశం ఉంటే నేను వెళ్ళిపోతా, ఒక క్లయింట్ టైం తీసుకునే వెళ్ళిపోతా, అది నాకు ఒక అనుభవం. లైవ్లో ఈ పుస్తకాలలో రాయరివి, అది మనకి లైవ్లో మనం చూడాలి, ప్రాక్టికల్గా చూసి అరే ఇట్ సౌత్ నార్త్ ఈస్ట్ వాళ్ళకి చెప్తా, అరే ఇది మార్చేర్రా బాబు, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికొకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టపా కట్టేస్తారు, వద్దు. అంటే సార్ ఇప్పుడు జనరల్గా పర్సనల్ చార్ట్ చూసుకోవాలి అన్నారు, ఇప్పుడు అంటే ఒక ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ లేకపోతే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పిల్లలు ఇలా అందరూ ఉన్నారు అనుకోండి, ఇంటికి పెద్ద ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళ చూడాలి. మీ సార్ ఉన్నారమ్మా, మీ అత్తయ్య మామ ఉన్నారు, వాళ్ళది అవసరం లేదు, వాళ్ళది ఏజ్ అయిపోయింది, వాళ్ళని నైరుతి మూలలోనే పండబెట్టాలి, అంటే వాళ్ళ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి, మీది ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ మీరు వేసుకోవచ్చు బెడ్రూమ్. సో ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తున్న పర్సన్ చార్ట్ చూసి డిసైడ్ కావాలి, ఏ డైరెక్షన్ వాళ్ళకి పడుతుందో వాళ్ళ చార్ట్ బట్టి చూసుకోవాలంటారు. ఇప్పుడు నీకు రాహు శని బాగున్నారమ్మా, వృషభ రాశిలో కానీ రాహు ఎగ్జాల్టెడ్, తులారాశిలో శని ఎగ్జాల్టెడ్, అప్పుడు నువ్వు వెళ్ళు నార్త్ వెస్ట్ తీసుకో, నీకు ఎక్సలెంట్ కలిసి వస్తుంది. అలాగే నీ చంద్రుడు బుధుడు బాగున్నాడు, నీకు ఓన్లీ నార్త్ ఫేస్, నీ పిల్లలు మంచిగా అబ్రాడ్కి పోతారు,
చాలా మంది పిల్లల్ని చూసాను నేను, మంచి మెడిసిన్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ పీజీలు చేసిన వాళ్ళు, నార్త్ ఫేసింగ్, నార్త్ ఎంట్రన్స్, నార్త్ ఎగ్జిట్. అలాగా నువ్వు ఫస్ట్ డిసైడ్ కావాల్సింది నీ జాతక ప్రకారంగా డిసైడ్ కావాలి. ఓకే. లేదు అనుకుంటే ఇట్లాంటి రిపిటేషన్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు చాలా మందిని ఒక ఒక కాంబినేషన్ నేను చెప్తా, వాళ్ళ దాంట్లో నువ్వు కంపల్సరీ అబ్జర్వ్ చేయి వాళ్ళ ఇల్లు, మీ ఫ్రెండ్స్లో కానీ మన ఆఫీస్ సరౌండింగ్స్లో హార్ట్ అటాక్ తోటి పోయిన వ్యక్తులు, హార్ట్ అటాక్ తోటి సడన్గా అరే చుండికి మంచిగా ఉన్నాడు రా, అవును. సడన్గా అట్టెట్లో పోయిందా, హార్ట్ అటాక్ వచ్చి పోయిందా, వాళ్ళ ఇంట్లో రెండు విషయాలు అబ్జర్వ్ చేయి. సౌత్ వెస్ట్లో బాత్రూమ్, సౌత్ వెస్ట్లో బాత్రూమ్, దాంతోపాటు సౌత్ వెస్ట్ ఆపోజిటే ఆగ్నేయం, ఆపోజిట్. సో బాత్రూమ్ బయట పెట్టిండు, సంబంధం లేదు అని వీళ్ళు అనుకుంటారు. ఎగ్జాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, ఇది బాత్రూమ్ డోర్, ఇది మధ్యలో నీకు బెడ్రూమ్ వచ్చింది, కిచెన్ లాస్ట్కి వస్తుంది కదా, దీనికి ఏం సంబంధం అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎక్కడైతే డోర్ పెట్టినామో ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ బెడ్రూమ్ దాటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాటి ఇంకోటి కిచెన్లో డోర్ పెడతారు. అక్కడ ఆ కిచెన్లో సౌత్కి ఇటు 2 ఫీట్లు జరిగి అక్కడ డోర్ పెడతారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నువ్వు చెక్ చేసుకో ఒకసారి. ఆ ఇంట్లో వాళ్ళు కనీసం ఇద్దరన్నా హార్ట్ అటాక్ తోటి పోతారు. ఇంత డేంజర్ అది. సౌత్ వెస్ట్ బాత్రూము. మళ్ళీ చాలామంది చూడు, ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి గ్యాస్ ఇష్యూ ఉంటుంది, గ్యాస్ ఇష్యూ, హార్ట్ అటాక్ కాకపోయినా గ్యాస్ ఇష్యూ. అది ఎట్లా వస్తుంది? సౌత్ వెస్ట్లో బాత్రూమ్ రావటం, కిచెన్లో డోర్ లేకపోవటం, కిచెన్లో అక్కడ డోర్ లేకుండా నార్త్ ఈస్ట్లోనే డోర్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో బయట గార్డెన్ పెట్టుకుంటారు వెస్ట్లో. ఒకవేళ వెస్ట్ ఎంట్రన్స్ అయింది అనుకో, బాత్రూమ్ వచ్చింది, ఆ బాత్రూమ్కి బయట గార్డెనింగ్ మంచి చేసుకుంటారు వీళ్ళు, గ్రీనరీ అని చెప్పి. ఆ గార్డెన్ దిగినంతసేపు నీకు గ్యాస్ ఇష్యూస్ తగ్గవు. అంటే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నీకు నీ పిల్లలు చదువుతలేరు, నీది ఈస్ట్ ఫేస్ అనుకో, ఇప్పుడు నీ పిల్లలు చదువుతలేరు యావరేజ్, అది చదివేది కూడా బంద్ చేస్తారు సార్ అంటే నీ వెస్ట్ పోయి చెక్ చేయి, నీ వెస్ట్ ఏమైనా గలీజ్ ఉందా, వెస్ట్లో ఏమైనా చెత్త. ఇప్పుడు సౌత్ వెస్ట్లో బరువు పెట్టరా అంటే గుండ్రాయి పెట్టు, లేదంటే ఒక పెద్ద పూలకుండి పెట్టు, చెత్త చెదారం తీసుకొని పెట్టమని లేడా, బరువు పెట్టమన్నావు, నీట్గా ఉన్న బరువు పెట్టాలి. నీ ఉన్న చెక్కలు మిగిలిపోయి తీసుకు పెడతాడా, నీ పిల్లలు చదవరు, మొండికేస్తారు, నేను వెళ్ళని మమ్మీ సాకులు చెప్తారు. ఆ వెస్ట్ చూసుకో. అలాగే నీ పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మంచిగా ఉంది, చూడడానికి హైట్ పర్సనాలిటీ మంచిగా ఉంది, జాతకం బాగుంది, సంబంధాలు దగ్గర దాకా వస్తున్నాయి, సపోర్ట్ చేస్తలేదు, చెప్తలేరు. నీ నార్త్ ఎట్లుంది చూడు, నీ నార్త్ జోన్ యాక్టివేట్ ఉందా లేదా చూడు. నేను అబ్రాడ్ వెళ్ళాలి, నా ఫ్రెండ్ గాడు నాకన్నా మార్క్స్ తక్కువ ఉన్నాయి, వాడు వెళ్ళిపోయాడు, వానికి లోన్ వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు, నాకు లోన్ వస్తలేదు, వెస్ట్లోకి ఇట్లా సెంటర్లో బాత్రూమ్ ఉందా చూసుకో. ఈ పాయింట్స్ అనేవి చాలా కనెక్టెడ్ ఉంటాయి మేడం. అందుకని మరి మీరు చెప్తుంది బాత్రూమ్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ తీసుకున్నాం అనుకోండి, అవి అలా డిజైన్ చేసి ఉంటాయి, మనం మార్చలేము అన్నప్పుడు మరి ఏం రెమెడీ ఉంటుంది? దానికి మనం కొన్ని వస్తువులు మనం చూపిద్దాం వీడియో లాస్ట్లో. నేను కొన్ని వస్తువులు ప్లేస్మెంట్ చేసుకుంటే పిరమిడ్ థెరపీలో కొన్ని వస్తువులు మనం పలానా ప్లేస్లో పెట్టుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది 100% పోదు మా ఉన్న ఫ్యాక్ట్. 70% పోతే 30% ఉంటుంది. దాన్ని కూడా నేను చెప్తా రెమెడీ ఏం చేసుకోవాలో, ఆ 30 కూడా లేకుండా ఉండటానికి చేసుకుని చెప్తా. అది ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రెంటెడ్ అనుకోండి, మీరు చెప్పినట్లు ఇలా పొజిషన్స్ ఉంటే ఓకే చేంజ్ అవుతారు, కానీ అలా కాకుండా మేము కొనేసుకున్నాము, చాలా కాస్ట్ పెట్టి రీసెంట్ గానే కొన్నాము అని కొంతమంది ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంకోటి నువ్వు చూడమా, చంద్రుడు బుధుడు బాలేడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఫ్యామిలీ పెద్దది ఉంటుంది, ఒక 4 ఆడపిల్లలు, ఒక 4-5 మగ పిల్లలు ఇట్లుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి కొంచెం పైన వేసేద్దాం మనం, మగ పిల్లలు కలిసి ఒక బెడ్రూమ్లో, ఒక 2-3 కలిసి ఒక బెడ్రూము, ఒకళ్ళు ఒక బెడ్రూము, అందరు వచ్చి కిందనే తింటామని చెప్పి పైన ఏం చేస్తారంటే కిచెన్ పైన కూడా బెడ్రూమ్ వేస్తారు. కిచెన్ పైన బెడ్రూమ్ వేసినావా, వాడు నీ కొడుకో నీ బిడ్డనో చంద్రుడు కానీ కుజుడు కానీ పోయిండా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటుంది, సూసైడికల్ టెండెన్సీ తీసుకొస్తుంది కిచెన్ పైన బెడ్రూమ్ రావటం. అట్లా నీకు ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే వాళ్ళు అసలు భయపడతారు, అసలు ఇల్లే పోనా అంటండి. అదే ఎందుకంటే ఇప్పుడు జూప్లెక్స్ ఫ్లాట్స్ తీసుకున్నా, లేకపోతే మీరు అన్నట్టు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నా, కొంతమందికి ఖచ్చితంగా పైన బాత్రూమ్ పైన బెడ్రూమ్స్ పెట్టుకుంటారు, కానీ అది కిచెన్ పైన రాకుండా చూసుకోవాలంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకోటి
నీకు ఇంకో పాయింట్ నేను చెప్పా ఇంతకుముందు, ల్యాండ్ మార్క్ వెరీ ఇంపార్టెంట్. ఏడుంటున్నావు, స్వప్న ఏడుంటుంది, అమిత్రాజ్ ఏడుంటుండు, అగ్నేష్ అమిత్రాజ్ దగ్గర రావాలి అంటే కృష్ణవేణి స్కూల్ బ్యాక్ సైడ్, లేదు అంటే లోటస్ ల్యాబ్ స్కూల్ పక్క గల్లీ, లేదు అంటే లార్డ్ స్కూల్ థర్డ్ అవును, లెవెల్, చెప్పావు. ఎటు పోయినా నా స్కూల్సే ఉంటాయి నా సరౌండింగ్స్. అలాగే నీకు ఇది నీకు ఎందుకంటే శాస్త్రం ఎందుకు చెప్తున్నా అంటే ల్యాండ్ మార్క్. అప్పట్లో రాజు మహారాజులు ఏడుండేది, ఊరేడుండేది, రాజు మహారాజు ఏడుండేది, రాజుగారు మేలు ఎక్కడ అంటే ఓ అక్కడ, అవును, అక్కడ అంతే. పలానా వెనుక పలానా పక్కన ఏం లేదు. మళ్ళీ నీకు ఎంట్రన్స్ ముందు నుంచి ఒక దారి దాదాపు ఒక 40-50 ఫీట్లు నడవాలి. స్ట్రేట్ వే, అవును, మళ్ళీ ఇట్లా కర్వ్ ఇట్లా తిరిగి దక్షిణం నుంచి ఎంటర్ అవుతారు. అవును, సో వాళ్ళు ఇంత ఎంట్రన్స్లలో పులులు, సింహాలు అవును, అవన్నీ పెడుతుండే కదా, ఆ, అవన్నీ రెమెడీసే. రాను ఏం చేస్తారంటే మనల్ని పాగలగాని చేసేసి ఈ అపార్ట్మెంట్ కన్సర్న్ ఇట్లా ఉంటే పర్లేదు. ఇప్పుడు డబ్బులు అపార్ట్మెంట్లోకి పోయినా, నాకు మంచి ప్యాకేజ్ ఉండే, సడన్గా పోయింది సార్ అంటూ, ఏమో మరి నీకు నార్త్ వెస్ట్లో బాత్రూమ్ వచ్చిందేమో. ఓకే. ఇంక చాలా మంది చూసినాం అపార్ట్మెంట్స్ లో treat ఎక్కువ వాస్తు ఉండదా సార్? కరెక్ట్ గా ఉండదు కరెక్ట్. ఏడమ్మా కంజెస్టెడ్ చేసేస్తారు కదా, చిన్న ఉన్న స్పేస్లోనే బెడ్రూమ్ వేయాలి, వాష్రూమ్స్ వేయాలి, కిచెన్ వేయాలి, మళ్ళీ ఇవాళ రేపు అది ఓపెన్ కిచెన్ అని ఒకటి వచ్చింది. అవును, మంచిదే పోయి ఓపెన్ కిచెన్ మంచిదే, కిచెన్లో కూర్చొని తినుర్రి మంచిది. అలాగే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ల్యాండ్ ఉంటుంది కానీ కట్టుకోలేం, అవును, లేదంటేనేమో మా నాయన కట్టిండు సార్, మా తాత కట్టిండు సార్, ఇది కూలగొట్టంగానే నాకు అది మళ్ళీ గడదామంటే అయితే అవ్వట్లేదు. అవును. అయితే లేదు. అది మనీ ఎవడో stuck ఒకడు అయిపోతాయి. మేస్త్రి వస్తుండు, సగం చేసుకుని పోతుండు. ఇంకోళ్ళది ఏంటి, ల్యాండ్ ఉంది సార్ రెడీగా, అవును, పైసలు వస్తున్నాయి, అరే ఇది చేద్దామని సరే మళ్ళీ ఏదో అని పోతుంది. అంతే, మరి ఇవి ఏ రాశి ఏ నక్షత్రం అని ఎట్లా తెలుస్తుంది నీకు? అదే. జాతకంలో తెలుస్తుంది. ఓకే. పూర్వీకులది ఎప్పుడు కానీ పెద్దోళ్ళు కట్టిరు, నేను రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతానా లేదా అనేది రాశి నక్షత్రం చెప్పదు, జాతకం చెప్తుంది. ఎలా, గురుగ్రహం ఒకటి, కుజుడు ఒకటి, కేతు, వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేస్తారు నువ్వు పూర్వీకులది అనుభవించగలుగుతావా లేదా. ఓకే. స్వప్నకి వాళ్ళ డాడీ ఒక ల్యాండ్ ఇచ్చాడు, ఆ ల్యాండ్లో ఇల్లు కట్టగలుగుతుందా లేదా. లేదనుకుంటేనేమో ఇప్పుడు ఉన్న దాంట్లో నేను పైన వేసుకోవాలి, ఏ ఇయర్లో వేస్తే బాగుంటుంది, ఏ ఇయర్లో వేస్తే నాకు కలిసి వస్తుంది, మా హస్బెండ్ కలిసి వస్తుంది, మా పిల్లలు కూడా బాగుండాలి. లేదు అంటే మనం ఇంతకుముందు కూడా మీరు అన్నారు ఇట్లా ఇల్లు ఏదైనా డిస్టర్బ్ చేయగానే ఒకళ్ళు చనిపోయారని చెప్పి. అవును, నేను రీసెంట్లీ ఒక అమ్మాయి జాతకం చూసినప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగా, డాడీ యాక్సిడెంట్లో పోయిరామ్మా అని అడిగా. అడగగానే ఆమె షాక్ అసలు. రీసెంట్లీ ఇప్పుడు 6 months అవుతుంది సార్, నేను రెమెడీస్ టెంపుల్కి వెళ్ళలేను, అవి చూసి నాకు బాగా అనిపించింది, ఇంటి దగ్గర చేసే రెమెడీసే మీరు చెప్పారు, ఎందుకు సార్ అట్లా అడిగారు డాడీ అని ఆ అమ్మాయి అడిగితే 11th హౌస్లో రాహు రవి కాంబినేషన్, మళ్ళీ దాని మీద శని దృష్టి. సో ఆటోమేటిక్ తండ్రి వెహికల్ యాక్సిడెంట్లోనూ ఏదో రకంగా బండితోటే ఇబ్బంది పడి చనిపోతాడు. అమ్మది బాగుంది, మళ్ళీ సార్ మా అమ్మ బాగుంటుంది అంటే ఉంటుంది, టెన్షన్ పడకు, బాగుంది అమ్మది బాగుంది, నీకు నడుస్తున్న దశ కూడా బాగుంది. సో ఇప్పుడు ఎవరైతే ప్రాపర్టీ ఉంది, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం సార్, అప్పుడు ఏం చేయాలి, ప్రతినిత్యం కూడా పెసర గుండ్లు మంచి నానబెట్టి దాంట్లో కొంచెం తేనె కొంచెం పాలేసి సగం పక్షులకి వేయండి, సగం గోమాతకు పెట్టండి. ఎవరైతే ప్రాపర్టీ నా దగ్గర ఉంది ల్యాండ్ కానీ కట్టలేకపోతున్నా, అదే పెద్దోళ్ళది ఏదైతే ఉందో డిమాలిష్ చేసి మళ్ళీ కట్టాలి, నాకు మంచిగా కలిసి రావాలి. ఓ పని చేయి, మంచిగా ఒకటి మట్టి కుండ చిన్నది తీసుకో, ఎల్లో కలర్ క్లాత్ తీసుకో, దాన్ని మంచి పాలతోడు గడుగు, ఓన్లీ పాలతోటి గడిగి దాంట్లో కొంచెం శనగపప్పు వేసేసి కొంచెం తేనె దాంట్లో వేసాయి, మంచి దాన్ని మూత పెట్టేసి దాన్ని మంచి మూట కట్టేసి ఏదైతే ఇల్లు డిమాలిష్ చేయబోతున్నావో దాని మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్కి లోపల లెఫ్ట్ సైడ్ కట్టు. మనం బయటకు వెళ్తుంటే లెఫ్ట్, లోపలికి వస్తుంటే రైట్. సో అక్కడ కట్టి థర్స్డే రోజు, నెక్స్ట్ థర్స్డే దాకా ఉండని, నెక్స్ట్ థర్స్డే మంచిగా తీసుకో, మంచిగా ఆడుకో, మీ పెద్దోళ్ళని తలుసుకో, తండ్రి తాత నాయన ఏదో అమ్మమ్మ ఇట్లా నేను మళ్ళీ కట్టకపోతున్నా కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం ఉంటే నేను కంప్లైంట్ చేస్తా, కాబట్టి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి దాన్ని తీసుకొని జలప్రవాహం చేసేయాలి, ఓపెన్ చేసి. ఇది చేసిన తర్వాత ఎరుపు రంగు దారము ఆదివారం రోజు మర్రి చెట్టు కట్టండి. తండ్రి పనులు సతాయించొద్దు, ఈ పనులు కరెక్ట్ రావాలి, పని కంప్లీట్ చేయాలి, అట్లా మంచిగా అనుకొని అక్కడ మర్రి చెట్టుకు ఎరుపు రంగు దారం కట్టి మంచి నీ మనసులోని సంకల్పం అనుకొని ఒక బొంబాయి మేకు
లావుది వస్తుంది కదా, అది అక్కడ చెట్టు మొదల్లో కొట్టు. నీది ఎప్పుడైతే కంప్లీట్ వర్క్ అయిపోతుందో అది పోయి ఉడవిక్కు. ఓకే. ఆ మొల ఉడవికి ఎక్కడన్నా నీళ్ళల్లో పారుతున్న నీళ్ళలో వదిలేసేయాలి. ఓకే. ఇది చేస్తే నీ పూర్వీకులది ఏదైతే ప్రాపర్టీ ఉందో అది నువ్వు మంచిగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని చేయగలుగుతాం. మంచిగా చేసుకోగలుగుతావు. ఓకే. ఇంకా మీకు అవకాశం ఉంటే ఒకసారి ఇట్లా ఎవరైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే మన దగ్గర కొంచెం కొన్ని వస్తువులు ఇస్తాను నేను. ఓకే. ఎంట్రన్స్లోనే ఈశాన్యంలో పెట్టేసేది వాళ్ళకి పెట్టేస్తా. అది అష్టదిగ్బంధనం అయిపోతుంది. ఇక నువ్వు నీ ఇంట్లోకి ఎవడొచ్చినా ఏ వస్తువు వచ్చినా తిరుగుండదు. ఓకే. ఇంకొకటి సార్, అది చివరిగా నేను ఇందాక అన్నాను కదా, ఇన్ కేసు స్థలం అమ్ముడు పోవట్లేదు అన్న ప్రాబ్లం ఉంది కొంతమందికి. అయితే స్థలాలు లేకపోతే ఇల్లు అయినా కూడాను అమ్ముడు పోవాలి అంటే ఏం చేయాలంటారు? ఒకటేమా, ఇప్పుడు ఇది జాజికాయ వస్తుంది తెలుసా? జాజికాయ తెలుసు. జాజికాయ ఏం చేయాలంటే నువ్వు ఈ ప్రాసెస్ వచ్చేసి నీకు 21 days ఉంటుంది. డైలీ 2 జాజికాయలు తీసుకో, స్టార్టింగ్ ఫ్రమ్ మండే. డైలీ ఒక జాజికాయ తీసుకోవాలి, శివాలయంకి పోవాలి, మంచిగా నీకు కోరుకో. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నాకు మంచి రేట్ రావాలి తండ్రి, మంచిగా అమ్ముడు పోవాలి అని చెప్పి కోరుకొని ఒక జాజికాయ అక్కడ పెట్టు. 2 పెట్టు, ఒకటి వదిలే ఒకటి తీసుకురా. ఓకే. అట్లా 21 days 21 జాజికాయలు జమ చేయాలి. 21 day ఎప్పుడైతే వస్తావో రిటర్న్, ఆ జాజికాయలు అన్నీ తీసుకొని ఆ స్థలం మధ్యలో పో. ఓకే. ఏ స్థలం అయితే అమ్ముడు పోవాలో, చిన్నదో పెద్దదో ఏదైతే, దాని సెంటర్కి పో. ఓ ఏదైనా మట్టి ప్రమిద పెట్టు, ఇంత మట్టి పోయి, బొగ్గులు ఉంటే బొగ్గులు, లేదంటే ఇవాళ పై వస్తున్నాయి మా బొగ్గు టైప్ జల్దీ గాలేటట్టు వస్తుంది, అవి పెట్టేసి మంచి ఇట్లా పరిచి ఈ జాజికాయలు దాని మీద పెట్టేసి మంచి ముట్టించేసి. మా కాలనీ అది కాలుతుంటుంది కదా, నా స్థలం మీద కానీ ఏమన్నా కట్లున్నా ఏమున్నా ఏమన్నా ఇటు ఇటు ఉన్నా వెళ్ళిపోవాలి, నాకు మంచి రేటుకి రావాలి అనుకొని దండం పెట్టుకో. నీ ఇష్టదేమో ఎవరో లేదంటే జయ మహాకాళి, జయ కాలభైరవ్ అనుకో, దండం పెట్టుకో, వెళ్ళిపో. అది కాలనీ. నెక్స్ట్ డే నువ్వు వచ్చి చూడు అది మొత్తం కాలిపోయిందా, దాన్ని ఆ ప్లేస్లో చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం ఆ ప్లేస్లో జల్లి. అప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ డే చాలా హాట్ ఉంటుంది. నెక్స్ట్ డే చల్లగా అయిన తర్వాత 12 లోపు వెళ్ళి మంచిగా జల్లేసాయి, పొద్దున పూట జల్లేసాయి. ఇది చేసుకుంటే నీకు ల్యాండ్ రిలేటెడ్ ఏది ఇష్యూ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఇది ఇప్పటిదాన్ని ఎప్పుడు ఏ ఛానల్లో చెప్పలేదు ఫస్ట్. అదే సార్, అంటే ఇప్పుడు 21 days తర్వాత పగలే కదా సార్ మనం దీపం పెట్టాల్సింది కూడా పగలే కాల్ చేసేది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ రిలేటెడ్ ఉందో కొంతమందికి ఏమవుతుంది, అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక లిటిగేషన్లో పడతా ఉంటుంది ల్యాండ్. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సంజీవిని తీసుకెళ్తున్న హనుమంతుల వారి ఫోటో దక్షిణం వైపు పెట్టాలి. ఇంట్లో దక్షిణం వైపు సంజీవిని ఈస్ట్కి తీసుకెళ్తున్నట్టు అది పెట్టాలి. ఆ తండ్రిని కోరుకోవాలి మంచిగా, ఇది తొందరగా క్లియర్ కావాలి, వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అవ్వాలి, మనకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి కోరుకొని అది పెడితే చాలా మంచిది. ఇంకోటి ఇంట్లోనే ఈ నార్త్ వెస్ట్ వాయువ్యమూల అంటాం కదా, ఆ వాయువ్యమూలలో మంచిగా ఒక స్టీల్ది చెంబు లాంటిది తీసుకొని దాంట్లో మంచి 1 రూపీ కాయిన్స్ నింపేసి ఆ ల్యాండ్ ఏదైతే మంచి రేట్ రావాలో అదొక పేపర్ మీద రాసి బ్లూ కలర్ పెన్ తోటి కొన్ని కాయిన్స్ నింపేసాయి, ఆ పేపర్ దాంట్లో పెట్టు, మళ్ళీ కాయిన్స్ నింపేసాయి. అదే ఏదైనా షెల్ఫ్ ఉంటే షెల్ఫ్ పెట్టేసాయి, లేదా షెల్ఫ్ లేదు అంటే ఏదైనా టేబుల్ వేసి అక్కడ పెట్టేసాయి. ఇది కూడా చేస్తే మీకు ఆ ల్యాండ్కి మంచి రేట్ వచ్చింది. ఇవన్నీ సీక్రెట్స్ నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలే కానీ కాబట్టి చాలా మంది మన కామెంట్స్లో చెప్పారు కాబట్టి సో వాళ్ళకి చేసి చూడండి ప్రాక్టికల్ గా. చివరిగా బాత్రూమ్ది మనం అనుకున్నాం కదా, చూపిద్దాము అని, అది చూపిద్దాం. అది అయితే మనకి ఇప్పుడు ఏంటంటే మా నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నా, సౌత్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నా, లేదంటే సౌత్ ఈస్ట్లో బాత్రూమ్ ఉన్నా, ఈ 3 ఐటమ్స్ అనేటిది మన పర్టికులర్ మనకి ప్రేక్షకుల కోసం తయారు చేయించాం. ఇదేంటంటే మనకి ఇది టాయిలెట్స్కి నివారణ. సో ఇదేం చేయాలంటే ఇక్కడ నీకు పిరమిడ్ కనపడుతుంది కదా, ఈ పైన పిరమిడ్, ఇది టోటల్ సాలిడ్ కాపర్ తోటి చేసింది, ఎగ్జామ్ సాలిడ్ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే బాత్రూంలో ఒక విధానంలో ఒక దగ్గర పెట్టాలి, స్టిక్ చేయాలి దీన్ని ఒక ప్లేస్లో. అది ఎలా చేయాలని నేను క్లయింట్కి చెప్తాను. అదొకటి. సెకండ్, ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవాలి. ఇది ఏంటంటే అష్టధాతుతో చేసిన స్వస్తికే కానీ తాంత్రిక విధానంలో ఎలాంటి నీ ఇంటి మీద నరదృష్టి ఉండకుండా, అలాగే వాస్తుదోషాలు ఏదున్నా
కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్ పడదన్న కదా, అవును సార్. అలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఓకే. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవాలి. అంటే బయట వైపా లోపల బయట వైపు? బయట బయట. నలుగురు కనపడాలి. అవును సార్. ఇప్పుడు మరి అది బాత్రూంలో ఫస్ట్ చూపించింది ఎక్కడ పెట్టుకోవాలో ఎలా అది నేను చెప్తాను వాళ్ళకి. పర్సనల్ గా తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇస్తాను. Okay. వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఏంటిది అనేది వాళ్ళ క్లారిటీ. ఓకే. ఇప్పుడు ఇది ఇంకోటి, ఇది కొన్ని క్రిస్టల్స్ తోటి చేసిన ఓవెల్. ఇప్పుడు నరదృష్టి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వప్న ఉన్నట్టుండి 2 కోట్లు పెట్టి కొనుక్కుంది, ఆ ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఇదేం చేయాలంటే ఇప్పుడు దీంట్లో జేడ్ ఉంది, ఎల్లో క్రిస్టల్స్ ఉన్నాయి, టైగర్ ఐ ఉంది. ఇవన్నీ ఏంటంటే నరదృష్టిని రానియవు, వచ్చిన డబ్బు నిలబడాలి. ఓకే. సో ఈ స్పెషల్గా నేను ఈ 3 ఐటమ్స్ వీళ్ళ కోసం తయారు చేయించాను. ఇది నరదిష్టి ఐటమ్ ఇంటికైనా సార్ లేకపోతే ఆఫీస్ కైనా ఎవరికి పెట్టుకో, ఆఫీస్లో కూడా నీకు ఇట్లా ఉంది అంటే ఈ సెట్ అనేది నువ్వు పెట్టుకోవచ్చు. 3 పెట్టుకో. 3 పెట్టాలి. ఇది నలుగురు కనపడేటట్టు నీ టేబుల్ మీద పెట్టుకో. ఓకే. లేదనుకుంటే నీ ఇంట్లో అయితేనేమో టీవీ దగ్గర కానీ నలుగురు వచ్చినప్పుడు దీని మీద దృష్టి పెట్టేటట్టు పెట్టాలి. ఓకే. ఇది ఎట్టైనా బయట పెడతావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయము ఇట్లా. ఒకసారి చూస్తే నీ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కొంచెం. సో ఆ దృష్టి అనేది దీని మీద రాదు, దీన్ని డిజైన్ చేసింది అలాగనమాట. నీకు ఇక్కడ మధ్యలో స్వస్తిక్ కనపడుతుందా? అవును, కనిపిస్తుంది. కానీ ఇది కూడా తాంత్రిక విధానంలో ఓకే. ఆ నరదృష్టిని తిప్పికొట్టేస్తుంది అనమాట. కాబట్టి ఇది నేను ఎన్నో ఫ్యామిలీస్కి ఇచ్చా. మన కిరణ్ టీవీలో ఫస్ట్ టైం ఇది. ఈ టాయిలెట్స్ ఉన్నాయి సార్, ఇట్లా నాకు అపార్ట్మెంట్ పడట్లేదు అట్లా అన్న వాళ్ళు చాలా మందికి ఈ ప్రొడక్ట్స్ తోటి మనం సొల్యూషన్ చూపించాం. సార్ 3 కంబైన్ గా తీసుకోవాలా సార్ లేకపోతే సెపరేటా? లేదు, కంబైన్ ప్యాకేజ్ ఇది. ప్యాకేజ్ అంటే వాస్తు ఎవరికైతే పడట్లేదు అన్న అనుమానం ఉందో, మా ఇంట్లో సరిగ్గా వాస్తు లేదు కాకపోతే మేము సొంత ఇల్లు మారలేము అనుకున్న వాళ్ళకి ఇది ఆప్షన్ అంటారు. ఇదేంటంటే ఇది సైంటిఫిక్ గా నేను ప్రాక్టికల్గా ఫస్ట్ నాకు కూడా సౌత్ వెస్ట్లో బాత్రూమ్ ఉంది ఇంట్లో, కానీ నేను వాడను. సో స్టార్టింగ్లో ఏం చేసాయంటే ఇది పెట్టి చూసాం. ఎందుకంటే మనకి సౌత్ వెస్ట్లో ఉన్నప్పుడు బండ్లు ఊరికనే ఇబ్బంది పెట్టడము, వచ్చిన డబ్బు నిలబడకపోవటము, ఇంట్లో వాళ్ళకి ఎప్పటికీ ఏదో రకమైన గ్యాస్ ఇష్యూస్ ఉండటం ఇట్లాంటివి. అందుకనే ఈ వస్తువులు ఎప్పుడైతే స్థాపన చేసామో నాకే రిజల్ట్ అనిపించింది. సో అందుకనే ఎన్నెన్నో వేలకు వాస్తువులు చేపిస్తారు, అవి తీసుకొచ్చి పెడుతున్నాం, ఆ యంత్రాలు పెడుతున్నాం అంటే వద్దు. ఇది తాంత్రిక విధానంలో. ఇప్పుడు నీకు ఏదైతే నేను ఎల్లో కలర్ చూపించానో స్టిక్ చేయాలి, అది సైంటిఫిక్. మిగతా 2 తాంత్రికం. అది సైన్స్ తాంత్రికం 2 కలిపే నేను సొల్యూషన్ చేశాను. కాబట్టి తంత్రశాస్త్రంలో కొన్ని క్రిస్టల్స్ మనం యాడ్ చేస్తే ఆకర్షణ శక్తి, అలాగే ఎదుటోడి నరదృష్టి కూడా వెళ్ళిపోతుంది. ఇది చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఇచ్చా ఈ సెట్. అపార్ట్మెంట్లల్లో ఇప్పుడు టెంపరరీ వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు విజయవాడలో ఉంటారు, హైదరాబాద్ వచ్చి వెళ్తారు. సార్ నేను విజయవాడలో ఉన్నంతసేపు బాగానే ఉంటాయి, హైదరాబాద్ రాగానే ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే బాత్రూమ్ ఏడుందంటే ఈ పాలన దగ్గర తీసుకపో. వాళ్ళకి పెద్ద కాస్ట్ కూడా ఏముండదు, నేను చాలా రీజనబుల్ కాస్ట్ కాల్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి ఎంత పడుతుంది ఏంటిది అనేది, అది ఎలా స్థాపన చేసుకోవాలి ఏంటిది. ప్రాక్టికల్గా నేను అంటున్నాను కదా, పెట్టి చూడండి, అప్పుడు మీకు రిజల్ట్ ఏంటిది అనేది అర్థమవుతుంది. మనం మాట్లాడటం వల్ల ఏం కాదు. పరిహారాలు ఏంటంటే టెంపరరీ సొల్యూషన్. ఇవేంటంటే ఇప్పుడు నీకు 100% నెగిటివిటీ ఉంది, అట్లీస్ట్ 70% తీసేస్తుంది. మిగతాది కూడా 10-20% అనేది కొంచెం రెమెడీస్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఈ పెట్టిన తర్వాత వాడితోటి వారంలో ఒక్కసారి ఖచ్చితంగా బాత్రూమ్ గడిపి ఈ వస్తువు పెట్టిన తర్వాత, అప్పుడు వాడికి ఎట్లా స్టెప్ బై స్టెప్ దాని మీద విరక్తి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే న్యూట్రల్ అయిందో వాడితోటి రాహుని గడిపిస్తూ ఉండాలి. నేను కూడా గడుపుతా, తప్పేం లేదు. మనం బాగుండాలి, మన ఇంట్లో అంత బాగుండాలి అన్నప్పుడు అది ఖచ్చితంగా చేసుకోవాలి రెమెడీ. అది ఎవరైనా చేస్తే అల్టిమేట్ రిజల్ట్స్ ఉంటాయి. సో అట్లా ప్రతిదీ ఈ స్థాపన చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ చూపిస్తున్నా, ఇంకా పూజలో పెట్టలే. ఏంటంటే ఇది డైరెక్ట్ స్టాక్ వచ్చింది ఇవాళ, నేను చాలా మంది ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయి. సో ఇది ఇంకా పూజలు పెట్టకుండా డైరెక్ట్ చూపించా. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక 7 days ఒక 5 days నేను పూజలు పెడతా. వాళ్ళకి వెళ్ళటానికి ఒక 2 days పట్టవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తే ఇంకా మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఇది ఎట్లా పెట్టాలి, వాష్రూమ్లో ఏం చేయాలి అనేది మొత్తం నీకు అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. సో దాన్ని నువ్వు అట్లా పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు మనం చెప్తాం, అవి చేసుకున్నట్టయితే నువ్వు అపార్ట్మెంట్ ఉన్నా నీకు ఆ డైరెక్షన్ కలిసి రాకపోయినా ఇది కొంచెం న్యూట్రల్ చేస్తుంది. ఇంతకుముందు కూడా ఒక పర్సన్ ఏం చేశారంటే పిరమిడ్స్ అని చెప్పి తీసుకొచ్చారు. సౌత్ ఈస్ట్ బాగాలేదా రెడ్ కలర్ పిరమిడ్ పెట్టేసి, సౌత్ వెస్ట్ బాగాలేదా ఎల్లో కలర్ పిరమిడ్ పెట్టేసి, నార్త్ వెస్ట్ బాగాలేదా గ్రీన్ కలర్ పిరమిడ్ పెట్టేసి, అట్లా పబ్లిక్ని ఏంటంటే
ప్లాస్టిక్ పెట్టేయటం వల్ల ఏమి ఉండదు. అంతే. ఇదేంటంటే అష్టధాతు, ప్యూర్ అష్టధాతు మనం చేపించింది. అలాగే ఇది ప్యూర్ కాపర్, దాంట్లో కూడా మిక్స్. మళ్ళీ ఇంపోర్టెడ్ స్టోన్స్ ఓవెల్ ఏదైతే చేయించామో, కాబట్టి ఇది నేను ఎంతోమందికి ఇచ్చాము, రిజల్ట్ చూసాం. కాబట్టే మన కిరణ్ టీవీ ప్రేక్షకులు కూడా ఎంతోమంది బాధపడుతారు, సార్ మేము కొనేసుకున్నాం, ఇప్పుడు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటిది, ఏదో ఒకటి చెప్పండి అన్నప్పుడు నేను ఆలోచించా, వీళ్ళకి మనం లక్షలు పెట్టేసి అవి చేసి ఇది చేసి అని ఏం లేదు. సింపుల్గా ఇది పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. నీకు కూడా చేంజెస్ అర్థమవుతాయి. అట్లా నీకు బాగుంది అంటే ఇంకో నలుగురికి రికమెండ్ చేయి. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు కదా, సో ఆ రికమెండేషన్ పోతే వాళ్ళు బాగుపడతారు. సో అట్లా ఈ రెమెడీస్ కానీ ఈ వస్తువులు కానీ స్థాపన చేసుకుంటే కొంచెం న్యూట్రల్ అయిపోతుంది. కొంచెం ఉన్న నెగిటివిటీ కన్నా ప్రశాంతంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వచ్చిన ఇన్కమ్ కూడా మంచిగా స్టెబిలిటీగా ఉంటుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, వాస్తుకు సంబంధించి అయితే మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అలాగే ముఖ్యంగా సార్ చూపినట్లు మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం, లేకపోతే మన ఇల్లు అమ్ముడుపోవట్లేదన్నా, లేకపోతే మన ఇంట్లో బాగోట్లేదు అన్నా కూడా, సార్ చెప్పినట్లు ఈ వస్తువులు కావాలి అన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.